చరిత్రలో దాచిపెట్టిన నిజాలు ఎన్నున్నాయి మరి అవన్నీ చదివి తెలుసుకుందామన్నా మనకి ఇన్ని దినాలు మోక లేకుండే. కానీ ఇప్పుడు మనకు అవకాశం రాబోతున్నది. నిజంగా తెలంగాణ వచ్చినాక ముందుగాల చేయవలసిన పని ఏందో మంచిగా కనిపెట్టిరు మనోళ్ళు. ఇగో గిదే ఆ పని. ఇన్ని దినాలు పోరగాళ్లకు మన చరిత్ర అంటే ఏందో తెలియకుండానే వెరిగిర్రు. మన పాఠాలను ఇచ్చిపెట్టి బయటి రాష్ట్రమోళ్ళ చరిత్రనే మన చరిత్ర అనుకొని చదువుకున్నారు. కానీ ఇప్పటి సంది మనకు మన తెలంగాణ చరిత్ర, తెలంగాణ పాఠాలు రాబోతున్నాయి. నిజం, మనం ఇన్ని దినాలు కలగన్నట్టు మన సొంత భాషల మన యాసల పుస్తకాలు రాబోతున్నాయట. ఇదివరదాకా కవులు రచయితలంటే తిక్కన, ఎర్రన, శ్రీశ్రీలనే చెప్పుకుంటుండే. కానీ ఇదివరి సంది పోతన, దాశరథి, కాళోజీల రచనలు, కవితలే మన పుస్తకాలల్లో కనిపిస్తాయి. వీరులంటే అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతుల సొంటోళ్లే కాదు, మన వీరులు చాకలి ఐలమ్మ, కొమురం భీంల గురించి పాఠాలొస్తాయి. రాజులనంగానే శ్రీకృష్ణదేవరాయలే కాదు, రుద్రమదేవి, నిజాం నవాబుల గురించి కూడా పుస్తకాలల్లో పాఠాలు వచ్చేతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను బంద్ చేసి గొంతెత్తి జయ జయ హే తెలంగాణ పాటను వాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, పొట్టి శ్రీరాములు త్యాగం అనే చరిత్రను చెరిపేసి తెలంగాణ ఆవిర్భావం, అమరవీరుల త్యాగం అనే పాఠాలు చదువుకోవచ్చు. ఇది మన తెలంగాణ, ఈడ మన చరిత్ర, మన పాఠాలు, మన పాటలే ఉండాలే. ఇన్ని దినాలు బయటోళ్ళు మన చరిత్రకు చెదలు పట్టించింది చాలు. ఇప్పటికన్నా మన చరిత్రను, మన వీరులను స్మరించుకుందాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం.